ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 2 తారీఖు నుంచి 8 తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, కన్యరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, కన్యరాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది, దా చిలకమ్మ తే. కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. కన్యరాశి వాళ్ళకి ఆహాహా మహాలక్ష్మి, సాక్షంగా లక్ష్మి. కన్యరాశి వాళ్ళు నిజంగానే అత్తగారింటికి మీరు మహాలక్ష్మి ఉంటారు. పుట్టినింటికన్నా అత్తగారింటికి మంచిగా ఉంటారు. అత్తగారింటి లోపల కాలు పెట్టిందంటే వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉంటారంటే, ఈ ఇల్లు నాది, వీళ్ళు నా అత్తమామల కారు, నా తల్లిదండ్రులు, వీళ్ళకి చాలా ప్రేమగా చూసుకోవాలని, ఒక ఇంట్లో పోతే ఏ విధంగా ఉండాలని ఎలా ఉంటారంటే ఆ ఇంటి లోపల కోడలు తెరే ఉంటారు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత ఉండాలో అంతే ఉంటారు. హుషారి మాటలు, చాలబాజీ మాటలు, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ, అట్లా చెప్పరు. ఈ రాశి వాళ్ళు తల్లిగారి నుంచి అత్తగారింటి లోపల కాలు పెట్టిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఏమన్నా చెడు మాటలు వస్తే మైండ్లోకి వెళ్ళి తీసి పడేస్తారు. మంచి ముచ్చట్లు మది లోపల పెట్టుకుంటారు. అత్త ఏమన్నా, కోడలు ఏమన్నా, యారలు ఏమన్నా, లేకపోతే ఆడబిడ్డ ఎవరైనా ఏమన్నా, ఆ ఇంట్లో 190 మంది ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు ఏ బంధు బలగం, ఎవరు వచ్చి ఏ చెడు మాట మాట్లాడినా ఈ ఇంట్లో అట్లా ఉన్నారు. నీ భర్త లాంటి వాడు, అత్తమామలి లాంటి వాళ్ళు, మీ ఇంట్లో ఆ అమ్మాయి ఇట్లా, ఈ అమ్మాయి ఇట్లా, చెడు ఎంత చెప్పినా కానీ మీరు ఏం చేస్తారంటే మైండ్లోకి వెళ్ళి ఇట్లా తీసేస్తారు. చెడు మాట వదిలిపెడతారు, మంచి మాట మది లోపల పెట్టుకుంటారు. బియ్యం లోపల మెరిగలు తీసి పడేస్తే బియ్యం ఎట్లా పెడతారో, మెరిగలు ఎట్లా తీసుకు పడేస్తారో అలా మంచి ముచ్చట్లు మది లోపల పెట్టుకుంటారు. చెడు ముట్టడు అప్పుని వదిలిపెడతారు. సరే, ఎవరు పాపం చేస్తారో, ఎవరు పుణ్యం చేస్తారో, ఎవరు పాపం వాళ్ళ ఎమ్మడి. మనకేమిటిదని నువ్వు ఇట్లా పట్టించుకోకుండా ఇంటి లోపల నీటుగా నడుస్తారు. వాడు చెప్పే కదా, ఈడు చెప్పే కదా, నాకు ఇట్లా ఉల్టా పల్టా మాట్లాడే కదా అని ఏదో మది లోపల పెట్టుకొని మాట్లాడరు. ఉన్న మాట నీటుగా మాట్లాడుతారు. అది మీకు బాగుంది. లైఫ్లో కట్టుకున్న భర్త నుంచి మీరు ఎట్లా ఉంటారంటే, భార్య భర్తల బంధం చాలా బాగుంటుంది. భర్తకు వదిలిపెట్టి భార్య ఉండదు, భార్యకు వదిలిపెట్టి భర్త ఉండడు. ఇద్దరి మాట ఒకటే ఉంటుంది. నీదెంత నాదెంత అనకుండా మంచిగా నీట్గా ఒక బండికి 2 ఎద్దులు కడితే నీట్గా ఎట్లా నడుస్తారో మీరు ఎట్లా నడుస్తారు. మీకు కోపం మస్తు ఎక్కువ, తాపం చాలా ఇంకెక్కువ. ఎవరి మాట వినరు, మీకు నచ్చిందే చేస్తారు. అది బాగుంది. మీరు ఒకసారి 7 కొండల మెట్లు మీరు లెక్కి రావాలి. శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లయితే మీరు ఎవరైతే మీరు లెక్కి వస్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా దరిద్రం. శ్రీనివాసుడు దర్శనం చేసుకోవాలంటే ప్రాప్తి కావాలైనా ఆయన పిలుస్తారు, మీరు వెళ్తారు. కానీ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేరు. అది కాని మాట. కానీ ఈసారి మాత్రం పక్కా మీరు ఈ కన్య రాశి వాళ్ళు వెళ్తారు. బాగుంది. చాలా హిమ్మతి మీద నడుస్తారు. ఎవరి ఆధారం, ఎవరు సోబతు, ఎవరి సంగాత్ మీరు పట్టరు. మన హిమ్మత్ మనకు పనికిస్తుంది. మన సపోర్ట్ మనకే ఉండాలి. ఏరియాలో సపోర్ట్ తీసుకోవద్దు, ఏరియాలో నుంచి వాళ్ళు నడవవద్దు, మనం నుంచి నడవాలని మీరు ఎప్పుడు నడిచినా సొంత హిమ్మత్ మీద నడుస్తారు. అది చాలా బాగుంటుంది. లైఫ్ అంతా బాగుంటుంది. సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఉన్న దరిద్రమంతా పక్కగా జరిగిపోతుంది. మీకు ముందు చాలా మంచి జరుగుతుంది. ఏ పని చేసినా తొందరపడకండి, నిదానం చేయండి. చాలా మంచి కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యాయం 2, రాజపూజ ఫలం 6, అవమానం 9. అంటే శని బలం 9 ఉంది, గురుబలం 14 ఇట్లా ఉంది. గురుబలం చాలా బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి. చాలా మంచి కలిసి వస్తుంది. ఇంకా మీకు ఆపద సంపద అవి చెప్పాలంటే మస్తు ఉంది. మీరు ఏదన్నా వినాలనుకుంటే మా ఫోన్ ద్వారా మాట్లాడండి. మేము ఉన్నమాట దేవుడికి క్లియర్ చేసేస్తాం. నమస్కారం. ఓ